లైవ్ ఉంది బ్రోకర్ గాని అడుగు పంపురు మీ ఫ్రెండ్ గిరీష్ కర్రీ గిరీష్ అనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నారాయణ జూనియర్ కాలేజ్ కోహెడ క్యాంపస్లో ఒక 25 రోజుల కిందట చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యి, సార్ లీగలీ మీరు కొంచెం హెల్ప్ చేయాలి, మా అబ్బాయి ఎలా చనిపోయాడు ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు, మాకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము వాళ్ళకు లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. జూన్ 14వ తారీఖు ఆదివారం రోజున ఆ పేరెంట్స్కి పోలీసులు 25 రోజుల తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ ఏమన్నారంటే, ఒకసారి కాలేజ్ క్యాంపస్కి వెళ్దామండి, అక్కడికి వెళ్తే ఆ సంఘటన స్థలం ఇవన్నీ చూస్తే మాకు కూడా కొంచెం అసలు ఏం జరిగింది అని ఒకటి ఐడియా వస్తుంది, మీరు రావాలి సార్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పేరెంట్తో పాటు నారాయణ జూనియర్ కాలేజ్ కోహెడ క్యాంపస్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏందో మీరే చూడండి. ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకోనికి వచ్చినాము. అట్లనే మీ ఫ్రెండ్ గిరీష్ మాట్లాడటానికే వాళ్ళంతా మీ స్టూడెంట్సే, అర్థమవుతుందా? అంటే డెమోక్రసీలో రైట్ లేదంటావా నువ్వు? హాయ్ హాయ్ హలో, ప్రాబ్లం ఏంది? నేను వచ్చి మాట్లాడుతుంటే స్టూడెంట్స్, నువ్వు ఆ రోజు ఉస్మానియా హాస్పిటల్ బయట దొంగలాగా వచ్చి గాయబ్ అయిపోయినావు. నీ మీద నాకు డౌట్ ఉంది, నువ్వే పిల్లల్ని చంపినవేమోనని. ఏమిరా సీసీటీవీ కెమెరాలే అవో, ఏయ్ మర్యాద ఉండదు. పిల్లల మీకు నోరు లేపక్, పిల్లల మీకు నోరు లేపక్, పిచ్చి పిచ్చి అవుతుంది. ఆ రోజు ఒక్క రోజు మాట్లాడు, ఆ రోజు గాయబైన ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వెక్కువ వస్తున్నావు, ఆ రోజు ఏడిపోయినావు చెప్పు. అర్థం ఏడిపోయినావు. నీకు పిల్లలు ఉన్నారా? చేయి మరి పిల్లల్ని ఎట్లా చంపినావు? ఆ కోట్ల లోపలే. మరి ఎంపీ కనికి వచ్చినావు ఆ రోజు, ఉస్మానియా హాస్పిటల్ బయట మరి డాక్టర్లను మేనేజ్ చేయడానికి వచ్చినావా? నేను మంచిగానే మాట్లాడుతున్నా, పిల్లల్ని భయపడుతున్నావురా? నిన్నే ఏంది
ఏమనుకుంటావు? ఆ రోజు నంగిలాగా పారిపోయినావు ఇప్పుడు రుబాబ్ చేస్తుంది. ఏ ట్రాన్స్పోర్ట్ మర్చిపోయి చచ్చిపోయింది చూపి. నిజం లోపలికి పోలీస్ రిపోర్ట్ అన్ని తీసుకున్నా. నువ్వే అక్యూజ్డ్వి. నిన్ను లోపలేయాలి ఫస్ట్. పిల్లగాడు చచ్చిపోతే ఒక కండోలెన్స్ మీటింగ్ అనే పెట్టినవరా నీ ముఖానికి? పిల్లగాడు చచ్చిపోతే ఒక కండోలెన్స్ మీటింగ్ పెట్టినవా? ఆపరు. ఇగో మీ ఫ్రెండ్ చచ్చిపోయినందుకు కండోలెన్స్ మీటింగ్ ఏమన్నా పెట్టిరా? చేది మేము మాట్లాడుతున్నాం మేడం. ఈ రౌడీజం ఎన్ని రోజులు నడుస్తుంది? సరే ఒక విషయం చెప్పు. పిల్లవాడు చచ్చిపోయిన తర్వాత కండోలెన్స్ మీటింగ్ పెట్టిరా? పిల్లవాడు చచ్చిపోయిన కండోలెన్స్ మీటింగ్. అరే నీ పద్ధతి నీతో నేను వేరే కూడా ఉంటా వెళ్ళి మాట్లాడతా. పిల్లల మీదకి చూపండి, రౌడీజం చూపండి. ఏం చూపిస్తావు? లోపలికి వస్తా ఏం చూపిస్తావు? ఆ రోజు భయపడి ఉచ్చవోసుకొని మారిపోయినావు. నేను ఒక్కనే వచ్చిన పిల్లల ముట్టొద్దు. నువ్వు అక్యూజ్ లాగా పిల్లల్ని ఎట్లా నొప్పుతున్నావు చూడరా. మీ ఫ్రెండ్ గురించి ఒక కండోలెన్స్ మీటింగ్ ఏమన్నా పెట్టిరా అమ్మ చనిపోయినందుకు? పెట్టలేదు కదా అది. హలో, మీకోసమే అన్నాం. అరే ఆ రోజు పారిపోయినావు, ఈ రోజు వచ్చి రుబాబ్ చేస్తున్నావు. వాళ్ళ పేరెంట్ పక్కనే ఉన్నాడు. నేనేం 100 మందిని వేసుకొని రాలే. తమాషాలు వద్దు. అరే తురేలు కొట్టమంటే నాకు ఇంకా వస్తాయి. ఆ రోజు నేను ఒకటే చెప్పిన, ఈరోజు ఒకటే జరిగింది కాదనట్లేదు. దానికి బాధ్యుల మీద ఎఫ్ఐఆర్ అయింది. సరే మేనేజ్మెంట్తో వచ్చి మాట్లాడుకోండి. నేను ఏం మాట్లాడతారు మేనేజ్మెంట్? మాకు అబ్బాయి ఎక్కడ చనిపోయిండో ఆ సీన్ ఒకటి చూపించండి. అసలు అబ్బాయి ఎట్లా చచ్చిపోయిండో కూడా మాకు తెలియదు. లోపల కాదండి, బయటకు నడవండి. బయట చూపించండి. చూపిస్తా అన్నప్పుడు చూపించండి. అంటే మీరు ప్రిన్సిపల్ కాదా? సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్. మరి ఆ రోజు వేరే క్యాంపస్ ప్రిన్సిపల్ అని చెప్పారు. సెకండ్ ఇయర్ పెద్దంబర్పేట మా బ్రాంచ్. మరి ఈడేం చేస్తున్నారు మీరు? అది మా బ్రాంచ్. ఏం చేస్తున్నారు మరి మీరు ఈడ? ఏం చేస్తారు? అది లీవ్ లో ఉంటే ఒకసారి లీవ్ లో ఉంటే డ్యూటీ వేశారు. ఈ రోజు బ్రాంచెస్ అంటే ప్రిన్సిపల్ అనేటోడు కరెక్ట్ గా లేడీ క్యాంపస్ కి ఎందుకు లేరు? ఉన్నారు. వచ్చే టైంకి వస్తారు సార్. ప్రిన్సిపల్ 10 గంటలకు వస్తాడు. ఆ రోజు ఎట్లా వారిపోయారు? దయతో వదిలేసారు వాళ్ళు. మేము అనలేదు సార్. ఆ రోజు కూడా సార్ అదే చెప్తాను, ఈ రోజు కూడా అదే చెప్తాను. పిల్లల మీదకి ఇదేం రూపం నాకు అర్థమైతలేదు. మీది ఈ దాదాగిరి యాటిట్యూడ్ కనుక చేంజ్ కాలేదంటే ఇక వేరే రూపం చూస్తారు. అది మరేంది పిల్లల మీద పోవాక్ చేసింది? ఎవరు చేసిండు డిస్టర్బ్? నేను లోపలికి వచ్చిన, వాళ్ళు నన్ను చుట్టుముట్టిర్రు అభిమానంతో. ఆఫీస్కే వచ్చిన, ఎవరు చూస్తావు కదా, వాళ్ళకి ఏం తెలుసో తెలియదు. మీ కాడ కింద ప్యాక్ అవుతుంది, నాకు అర్థమైంది. చేసింది ఒక తప్పు, ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది. చేసింది కదా. పిల్లగాడు చచ్చిపోయినా 24 గంటల తర్వాత బాడీ పోస్ట్ మార్టం జరిగింది. మరి అంతసేపు మీ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడతారు? పోలీసుల్ని మేనేజ్ చేసుడు, కాలేజ్ బయట మొత్తం పెద్ద పెద్ద బండ్లు తెచ్చిపెట్టుడు. అటు 4 కిలోమీటర్లు ఏం లేదు, ఇటు 4 కిలోమీటర్లు ఏం లేదు. పిల్లగాడు బయటికి దుంకిపోయి మనం కొనుక్కొని తింటాడు అన్ననికే కూడా ఇన్న ఉన్నాడు. ఆయన ఇన్నే ఉన్నాడు. పేరెంట్ ఇన్నే ఉన్నాడు. ఆయననే అడుగుతున్నాడు. మేము అడిగేది ఇగో మీ చేతిలో ఈ క్యాంపస్ మొత్తం ఏం చేస్తుంది? నాకు ఈ పాయింట్ చెప్పండి, సమాధానం. నాకు కావాల్సింది క్యాంపస్ లో చనిపోయి ఉంటే తెలీదా? కళ్ళు కనిపించలేదా? ప్రిన్సిపల్ మీ దగ్గర కూర్చోబెడతా.
నేను ఆ రోజు ఇదే చెప్తున్నా. మీరు ఎవరు అది కూడా ఇప్పుడు చెప్తలేరు. ప్రిన్సిపల్ని దేనికి? సెకండ్ ఇయర్ అండి. ఎక్కడుంది అది? ఇలా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పక్కన లాస్ట్ ఇయర్. మరి ఆ రోజు అబద్ధం చెప్పి ఎందుకు వాడిపోయారు? ఏం చెప్పలే, పక్కా చెప్పారు. వీడియో చూడండి, నేను సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అనే చెప్పిన. మీరు వీడియో ఉంది, వేరే క్యాంపస్ ప్రిన్సిపల్ అని చెప్పారు. అవును, మరి అది సెకండ్ ఇయర్ వేరే క్యాంపస్ నారాయణ అని చెప్పా మీకు ఆ రోజు. మరి మీకు ఈ క్యాంపస్ లో ఏం పని ఉంటుంది సార్? మా బ్రాంచ్ కదా, మా బ్రాంచే కదా. చూడండి, మీ పిల్లలు అట్లా చనిపోతే మీకు అర్థమవుతుంది బాధ. ఆడ ఉన్నది ఒకటే ట్రాన్స్ఫార్మర్, ఆ గోడ ఎంత హైట్ ఉందండి? వీడికేం చూస్తే మొత్తం కనిపిస్తుంది కాంపౌండ్. ఏం సెక్యూరిటీ ఉన్నట్టు మీ దగ్గర? అదర్ సైడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి చూడండి మీరు ఇప్పుడు. అవును, ఉన్నాయి. చూడండి, నేషనల్ లైన్ మేము ఆల్రెడీ క్యాంపస్ స్టార్ట్ అయినప్పుడు ఏఈ వాళ్ళకు అప్లికేషన్ పెడితే వాళ్ళు ఇవ్వలేదు మాకు పర్మిషన్. అడగండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాడికి పోండి. ఇప్పుడు అది అయిన తర్వాత ఇచ్చిర్రు పైప్ లేదు దానికి. మేము అబద్ధం ఆడుతున్నాం కదా. చూపించండి అంటున్నా. నడవండి నడవండి. నేను కాదు, ప్రిన్సిపల్ వస్తారు. మీరు ప్రిన్సిపల్ అంటారు, చూపిస్తారు. ఇన్సిడెంట్ ఎక్కడ అయింది అది చూడనికనే వచ్చినాము. మీరు కూడా రండి, మీకు బాధ్యత లేదా చెప్పండి. బాడీ ఇక్కడ ఉందంటండి, ఇక్కడ ఉంది. ఓకే, అది అబ్బాయి చెప్పే కదా. ఆ గోడ ఎక్కాడేమో, ఆ వైర్ తాకింది. ఇక్కడైతే ఎక్కడ లేదు సార్. ఇంత పెద్ద క్యాంపస్ నేను వస్తేనే పిల్లలు అంతమంది వచ్చి నన్ను చుట్టుముట్టారు. మరి మీకు ఇంత పెద్ద క్యాంపస్లో వాళ్ళ మదర్ నైట్ 11:30 వరకు ఇక్కడనే ఉంది సార్. మేము 11:30 వరకు ఇక్కడే ఉన్నాం. పట్టించుకున్నది ఎవరు? సరిగ్గా చూసింది ఎవరు? చూస్తే ఇక్కడ కనిపించేది మీరు చూడలేదు అనుకుంటున్నారు సార్. మొత్తం వెతికిన తర్వాత కదా మాకు చెప్పాల్సింది మీరు పాయింట్. అయినా ఇప్పటికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయి చెప్పండి. ఇప్పటికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు చెప్పండి. మీ పేరేమన్నారు? తీసుకున్నారా? నా పేరే సార్. ఇప్పుడు తీసుకున్నారు అనుకుంటారు మీరు. మీరు ప్రిన్సిపాలా? నేను ఇంకొక ఇద్దరు ఉంటాం ఈ బ్రాంచ్ కి. అయితే ఒక విషయం చెప్పండి రమేష్ గారు, నాకు ఒక విషయం క్లియర్గా చెప్పండి. ఆ రోజు కరెక్ట్గా 10 గంటలకు వాళ్ళ మదర్కి కాల్ చేశారు, మీ అబ్బాయి కనిపిస్తలేడు అని. తర్వాత వాళ్ళు ఇక్కడికి 1 గంటన్నర 2 గంటలలో వచ్చేసారు. అంటే 12-12:30 వరకు ఇక్కడికి వచ్చారు. అప్పుడు మీరు సీసీటీవీ కెమెరాస్ చెక్ చేయకుండా ఎందుకు టైం పాస్ చేశారు? కెమెరా చెక్ చేశాం సార్. పని చేయట్లేదు ఎందుకు చెప్పారండి? పని అంటే మనం పోలీసులు వచ్చేదాకా కెమెరా చెక్ చేయలేదు సార్. మీకు చూపిస్తాను, అది కూడా చూపిస్తాను సార్. ఇగో చూడండి, ఇది కాంపౌండ్. ఆడనే కదండి వాచ్మెన్ 24 గంటలు ఉండేది. అది మెయిన్ గేటు, ఇది ఇక్కడ. ఇది ఓపెన్గా పెట్టారు. చిన్న చిన్న పిల్లలు తిరిగే దగ్గర ఆడ కెమెరా లేవండి. అంటే ఏం చేద్దామని నడిపిస్తారు క్యాంపస్? ఆడ పెట్టారు కదా పోస్టులు, ఇట్లా వాటి కెమెరా లేవి. ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక 10-15 డేస్ నుంచి వర్క్ నడుస్తుంది కెమెరాలు. ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంది. మరి ఇంత పెద్ద కాలేజ్ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కెమెరాస్ లేకుండా అట్లా స్టార్ట్ చేసారు? నాకు అర్థమైతే లేదు. వాళ్ళ తల్లికి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. పిల్లకు ఒక నిమిషం ఆగండి. లోపల కూర్చున్నా బయట కూర్చున్నా ఎవడు ఉన్నాడండి? మీ స్టూడెంట్స్ అందరినీ భయపెట్టి లోపల పంపించేసారు కదా. నాది లోపల కూర్చునే మైండ్ సెట్ కాదు, బయట మాట్లాడుకుందాం. ఏమున్నా కూడా ఇక్కడ చూపియండి మీరు. వాళ్ళ తల్లి క్యాన్సర్ ఉందని పాపము పిల్లను కౌన్సిలింగ్లలో బిజీగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేసినా కూడా రోజు మీకు ఫోన్లు చేస్తుండే, సార్ మా అబ్బాయి ఎట్లుండే ఏంది అందని. సరైన సమాధానం లేదు. సరే, అదంతా అయిపోయింది. ఇక ఆ రోజు 10 o'clock మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే అప్పటి వరకే అబ్బాయి చనిపోయిండు. అటెండెన్స్ అప్పుడు మార్నింగ్ అవర్స్లో క్లాస్కి వచ్చిన మీ 6:30కి నేను ఫ్లోర్ ఇన్ఛార్జికి ఫోన్ చేశాను, నా దగ్గర కాల్ ఉంది. అప్పుడు ఏం చేశారు మీరు? 6:30కి నేను ఫోన్ చేశా, రాయుడా సంథింగ్ ఏదో పేరు ఉంది. 10 o'clock మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నారు. మధ్యాహ్నం కదా 10కి ఇచ్చినప్పుడు, మదర్ 2కి వచ్చినప్పుడు మీరు సీసీటీవీ కెమెరాస్ అక్కడ చెక్ చేయలేదు. అవన్నీ పక్కన పెట్టేసి 2:30 వరకు అయిన తర్వాత మీ ఇట్లా అవుతలేదని చెప్పేసి వాళ్ళ మదరు ఈయనకు ఫోన్ చేసింది, వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి, ఇగో చూడండి అబ్బాయి దొరుకుతలేడు, పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే, మరి మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అంత సుముఖత చూపించలేదు? 12:32 ఆమె మేడం వర్జన్ కూడా పోలీసులకి సీసీ కెమెరాలు ఎప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఎప్పుడు చూసారు మీరు సీసీ కెమెరా చెప్పండి? పోలీస్ కంప్లైంట్ చూసాము, మీరు లేరు, పని చేయలేదని చెప్పారు. మరి అంటే ఒక సార్ 5వ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు, 5వ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు, 4వ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు, 3వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 1వ ఫ్లోర్, ఇదంతా ఏమైంది? మీకు పిల్లలు లేరా?
ఇప్పుడు అట్లా కాదండి. వీళ్ళంతా ఏం చేశారు చెప్పండి, వీళ్ళంతా ఏం చేస్తారు మీరు? 2:30కి మీరు చెక్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అదే అన్నారు. 5:30కి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వస్తే ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ కూడా ఇడికించో 15-20 మినిట్స్ దూరంలోనే ఉంటుండొచ్చు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చిర్రు. అప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మదర్ ఉన్నప్పుడు మీ కాలేజ్ నుండి ఒక వ్యక్తి వాళ్ళ మదర్కి కాల్ చేసి మేడం అబ్బాయి దొరుకుతాడు కంప్లైంట్ ఏమి ఇవ్వకండి అని ఎందుకు చెప్పారు? మరి మీకు బాధ్యత లేదా అంతవరకు దొరకకపోతే? సార్ ఒకటి ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళాడేమో, బయటికి ఎట్లా పోతాడు? ఫస్ట్ చెప్పిన మాటే పిల్లాడు బయటికి వెళ్ళాడంట, ఒకసారి చెక్ చేసుకోండి మీ చుట్టాలుగా అని చెప్తే మేము ఎందుకు చెక్ చేస్తామండి? సీసీ కెమెరాలు చెక్ చేసి ఓకే కన్ఫామ్ గా బయటికి వెళ్ళాడని తెలిసిన తర్వాతే మేము వినండి. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నాను, అడిగేది చెప్పండి. 8:30కి పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు మీరు ఒక 2-3 స్పాట్లకి మీరే వెళ్ళి వెతికిర్రు. వీళ్ళు పైకి వస్తుంటే ఎందుకు రానివ్వలేదు వాళ్ళతో? ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు సీసీటీవీ అదొకటి మాకు అనుమానం రావడానికి అదో కారణం. ఇంకొకటి ఇక్కడ నుండి ఒక అతను పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ మదర్కి కాల్ చేసినప్పుడు ఆ మేడం వద్దు అని చెప్పేసి అన్నారు. మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము అతనికి చెప్పంగానే ఇక్కడ 5-6 మంది ఉండే పరారైపోయి ఇద్దరినే పెట్టిర్రంట. ఆ రోజు నైట్ 8:39కి వాళ్ళ మదర్ మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ ఇద్దరే ఉన్నారు. అప్పటి వరకు 5-6 మెంబర్స్ ఉండే కదా. టైమింగ్స్ ప్రకారంగా ఉంటాయి కదా. అదే టైమింగ్స్ అదే గంగాధర్ సార్ అంత పబ్లిక్ ప్లేస్ లో చనిపోయి ఉంటే కనీసం కనిపించలేదా మీకు? చెట్లు ఉన్నాయి కదండి సార్. ఏందండి నేను బయటికి వస్తే పోరగాళ్ళు ఇంతమంది నన్ను చుట్టుముట్టిర్రు చూసిర్రు 4 దిక్కులు ఇంత ఆడుకోరా చూడరా వాసన రాదా? ఏదన్నా ట్రాన్స్ఫార్మ్ పీసులు గిట్ట కొట్టేయడం లాగా ఇప్పటికైనా ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పటికీ అలాగే ఉంది అక్కడ. మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాం సార్, చేస్తున్నారు వర్క్. ఇగో చూడండి మాకైతే పూర్తి అనుమానం మీ కాలేజ్ అథారిటీస్ మీదే ఉంది. మీరు చెప్తున్న స్టోరీ ఏదో పేరెంట్స్ని కన్విన్స్ చేయాలని మీ స్టోరీ చెప్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో పోస్ట్మార్టం జరిగిన 24 నుండి 36 గంటల ముందే డెత్ జరిగిందని క్లియర్గా ఉంది అందులో. అంటే దాని అర్థమైంది కనీసం డెత్ మీరు కాల్ చేసిన 10 గంటల ముందే జరిగింది. 10 గంటల ముందే జరిగిందంటే డెడ్ బాడీ అక్కడనే ఉండాలి. మరి వీళ్ళ మదర్ ఆ మూలకు కూడా వెళ్ళి చెక్ చేసి ఉంటారు కదా అందరూ ఆ టైంలో. మేము అన్ని కార్నర్స్ అన్నీ వెతికాం సార్. ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఎప్పుడు ఏం అట్లాంటి అసలు అట్లా పోరని అటు పోలే సార్. లేదంటే కానిస్టేబుల్ వచ్చినప్పుడు నేను కానిస్టేబుల్ కూడా మొత్తం వెతికాం సార్. ఆడదాకా కూడా పోయినాం సార్. కానిస్టేబుల్ వచ్చారు. చెట్లు ఇంతవరకు చెట్లు ఉండడం వల్ల అందులో బాడీ ఉండడం కానీ అంతకు మించి అయితే ఎంత ఉన్నాయి సార్ అక్కడ? మీరు చెప్పేది నమ్మసక్యంగా ఉందంటారా? ఎంత చెట్లు ఉన్నాయి సార్? ఒకటి సార్ నమ్మేసక్యంగా ఉన్నాయి సార్ చెట్లు. బాబు ఇట్లా ఫ్లాట్ గా కనపడ సార్. బాడీ దగ్గరికి పోయి అటు మన పిల్లలు కూడా దూరం నుంచే తిరుగుతారు. మీ పేరు ఏంటండి? ఇప్పుడు నాయక్ గారు ఒక మాట చెప్పండి. ఆ రోజు నైట్ పోలీసులతో మీరే ఉన్నారు కదా, మీరు చెత్త ఏడ డంప్ చేస్తారు? చెత్త అక్కడికి మదర్ వెళ్తుంటే ఎందుకు ఆపేసారు? మా అనుమానం ఏంటంటే 11:30 వరకు మదర్ క్యాంపస్లో ఉండే. 11:30 వరకు క్యాంపస్లో ఉంటే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. కరెక్ట్గా 12:31కి మదర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఆ 2 అవర్స్లో బాడీ ఎట్లా దొరుకుతుంది? అప్పవరకు వెతుకుతే దొరకంది. మీరెవరు? నేను పిల్లలందరినీ పానిక్ చేస్తాను. నేను పేరెంట్ తోనే వచ్చినాను. ఓడరా నువ్వు దూరం ఉండు. మరి వాడు రైతులే కొడుతున్నప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి? వాడు అరే నీకు ఆ రోజు లేని దమ్మి రోజు ఎక్కడికి వస్తుందా? మీరు దూరం పోండి. వడ్రా నువ్వు ముట్టుకున్నావు అంటే మర్యాద ఉండదు. అది లైవ్ ఉంది అందే. పేరెంట్ ఓడ్రా ఫోన్ కూడా చెక్. ఓడ్రా నువ్వు
నీ పేరు కూడా అడగలేడు, నీ పేరు కూడా అడగలేడు, నీ పేరు కూడా అడగలేడు. తల్లిదండ్రులందరికీ ఇదే నా విజ్ఞప్తి. ప్లీజ్, నేను మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాను. ఒకవేళ మీ పిల్లలు కనుక నారాయణ లేదా చైతన్య జూనియర్ కాలేజ్లలో కనుక చదివితే, వాళ్ళు హాస్టళ్ళల్లో కనుక ఉంటే గిట్ట ప్లీజ్ వాళ్ళతోని ఫోన్ చేసి కొంచెం మనసు విప్పి మాట్లాడండి. వాళ్ళక్కడ నానా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. వాళ్ళ జీవితాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళకి అక్కడ అంతా మంచిగా ఉందా లేదా, అక్కడ ఇష్టంతో ఉంటున్నారా లేదా ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోండి. ఒకవేళ మీరు ఆ పని చేయకపోతే చూస్తున్నారు కదా, ఈ పేరెంట్స్కి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఈ నారాయణ చైతన్య కాలేజ్లలో జాయిన్ చేస్తే పిల్లలు ఏదో సాధిస్తారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ చూసారు కదా, తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు ఎట్లా చనిపోయిండు అని చెప్పేసి అక్కడ కాలేజీ వాళ్ళని అడగనీక పోతే మెడలు పట్టుకొని బయటికి గెంటేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మీకు రావద్దంటే దయచేసి మీ పిల్లలతోని మనసు విప్పి మాట్లాడండి. నారాయణ కోహెడ క్యాంపస్లో విద్యార్థి ఎప్పుడో రాత్రి 3 గంటల ప్రాంతంలో చనిపోయిండ్రు, అప్పటి నుండి శవం అక్కడనే పడుంది అని చెప్పేసి అన్నారు. 24 గంటలు గడిచిన తర్వాత శవం అక్కడ ఉంది అని చెప్పేసి గుర్తించినామని చెప్పేసి అంటున్నారు. ఆ విద్యార్థి తల్లి అదే క్యాంపస్లో రాత్రి 11:30 వరకు వెతికితే శవం దొరకలేదు. కానీ ఆ తల్లి ఇంటికి వెళ్ళగానే గంటలో శవం ఎలా దొరుకుతుంది? మీ పిల్లల పరిస్థితి ఇలా కాకుండా ఉండాలంటే దయచేసి వాళ్ళతోని మనసు విప్పి మాట్లాడండి. మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు, తోసిర్రు, దాడికి పాల్పడ్డారు, ఇవన్నీ ఎదుర్కొంటాం, మేమెవ్వరికీ భయపడం, మీకోసం నిరంతరం పోరాడతాం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ఉన్నోని, నాలాంటోని తోసి ఈ కొడుక ఆ కొడుక అని అడ్డమైన మాటలని దాడికి ఇట్లా పాల్పడితే అసలు వ్యవస్థ ఏడికి పోతుంది అని చాలా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ ఎన్నున్నా సరే నేను మీకోసం ఫైట్ చేస్తాను. మీరు అధైర్యపడాల్సిన అవసరం అస్సలు లేదు. నేను ఎవరికి భయపడను. కానీ ప్లీజ్ దయచేసి మీరు మీ పిల్లలతో మాట్లాడండి. వాళ్ళ మంచి చెడు బాగోగులు కనుక్కుంటూ ఉండండి ప్లీజ్.